సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూ హల్చల్ చేసేది మీమ్స్, ట్రోల్సే. వీటిని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే కొన్ని ట్రోల్స్ చాలా సందర్భాల్లో హద్దులనేవి దాటేస్తుంటాయి. సెలబ్రిటీలని ఉద్దేశించి చేసే ఈ ట్రోల్స్ వారిని మానసిక వేదనకి సైతం గురి చేస్తుంటాయి. సోషల్ మీడియాలో వేసే సెటైర్లు, ట్రోల్స్ వల్ల తాను చాలా మానసిక వేదనకి గురైనట్లు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న వితికా షేరు వివరించారు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక తనపై పుట్టుకొచ్చిన ఈ ట్రోల్స్ ఎంతో బాధ పెట్టాయట. తనలోని ఆత్మస్థైర్యాన్ని అవి దెబ్బతీశాయట. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ వల్ల మానసికంగా చాలా వేదనకి గురయ్యానని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా వితికని టార్గెట్ చేస్తూ వచ్చే మీమ్స్కి చాలా ఇబ్బందులు పడేవారట. ఒక దశలో చచ్చిపోవాలన్నంత బాధేసిందట. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత 3 వారాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట వితిక. తన స్నేహితులు కూడా తనని పట్టించుకోవటం మానేశారట. దీంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్కి బాగా దగ్గరయ్యారట. కఠినమైన పరిస్థితుల్లో కుటుంబం తనకు అండగా నిలిచిందని, అప్పుడు ఫ్యామిలీ విలువ తెలిసినట్లుగా తను చెప్పారు. దాదాపు 13 వారాలు వితిక బిగ్ బాస్ హౌస్లో కొనసాగారు. బిగ్ బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేసిన మొదటి భార్యాభర్తలుగా వితిక, వరుణ్ సందేశ్లు ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.